వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లిమ్ము తేజరిల్లుము, లిమ్ము తేజరిల్లుము. హే హే హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హో, హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే. ఒంటరి అయిన వాడా, ఎన్నికలేని వాడా, ఒంటరి అయిన వాడా, ఎన్నికలేని వాడా, ఒంటరి అయిన వాడా, ఎన్నికలేని వాడా, ఒంటరి అయిన వాడా, ఎన్నికలేని వాడా. నిన్ను 1000 మందిగా బలమైన జనముగా, నిన్ను 1000 మందిగా బలమైన జనముగా దేవుడే హెచ్చించును, దేవుడే హెచ్చించును. హే హే హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హో, హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే, ఆరాధన నా యేసుకే.
This certificate spreading music, playing keyboard for a song for 2 hours with 100 members. Yeshua Beth Halil Ministries founder Dandangi Venugopal from Mandapeta, Andhra Pradesh, India grouply created a new world record where 100 members are completed playing keyboard for a song for 2 hours. It was held on 2nd October 2023. The ultimate purpose of this activity is spreading the music in the world of peace. This record is organized under guidance of Mr. D. Venugopal. This record is registered in International Star Book of Records. We are grateful to the people who made this grand success. We wish all them success. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఒకే వేదికపై 120 మంది సంగీత విద్యార్థులు ఏకధాటిగా 2 గంటల పాటు కీబోర్డుతో సంగీతాన్ని వాయిస్తూ రికార్డు సృష్టించారు. హైదరాబాద్ తార్నాకలో ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు వేణుగోపాల్ హాజరయ్యారు. వేణుగోపాల్ కు ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ సంగీత రికార్డును అందజేశారు. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించి దేశ విదేశాల్లో ఉన్న సుమారు 3000 మందికి ఉచితంగా సంగీతం నేర్పించామని ఎన్జీఓ సంస్థ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ వెల్లడించారు. ఏకదాటిగా 2 గంటలు కీబోర్డ్తో సంగీతాన్ని వాయిస్తూ పాటలు పాడుతూ సంగీత విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఒకే వేదికపై 120 మంది సంగీతం విద్యార్థులు ఏకదాటిగా 2 గంటలు కీబోర్డ్తో సంగీతాన్ని వాయిస్తూ పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో తార్నాకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొని రికార్డును ఎన్జీఓ సంస్థ ఫౌండర్ దండింగి వేణుగోపాల్ కు రికార్డును అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా తమకు తెలిసిన సంగీతం విద్యను ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉచితంగా దేశ విదేశాల్లో ఉన్న 3000 మందికి అన్ని వయసుల వారికి సంగీతం వాయిస్తూ పాటలు నేర్పిస్తున్నామని తెలియజేశారు. వారు నేర్చుకున్న విద్యను ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జె అరవింద్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ కుమార్ల ముందు 120 మంది పాటలతో పాటు సంగీతం వాయిస్తూ వారి ప్రతిభను చూపించడంతో రికార్డును అందజేశారని, దాంతో చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. నా పేరు అగస్టిన్ దండింగి. ఈరోజు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టార్ బుక్ అవార్డు అనేది రికార్డ్స్ చేయడానికి మేమందరం కూడా నా టీం అంతా కూడా చాలా కృషి చేశారు. ముఖ్యంగా ఇది ఎందుకు చేశానంటే మన దేశానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా సేవ చేయాలా. అది పిఎస్ఆర్ అంటారు, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు తోచిన విధానంలో నేను మ్యూజిక్ అనేది చక్కగా వాయిస్తాను, అదేవిధంగా నేను చక్కగా నేర్పించగలను. అందువల్ల నాకు తెలిసిన విద్యను 10 మందికి ఉచితంగా నేను పంచుకుంటూ ఉన్నాను. 2020 డిసెంబరు నెలలో హలేల్ మ్యూజిక్ స్కూల్ అనే దాన్ని నేను ప్రారంభం చేసి ఆన్లైన్ ద్వారా దాదాపు 3000 మంది వరకు మేము ఉచితంగా ఈ యొక్క విద్యను అందించాం. ఇందులో ఏజ్ లిమిట్ ఏంటంటే 7 సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఎంత పెద్దవారైనా కానీ ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఈ ఈవెంట్లో చూశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్దవాళ్ళు 80 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొనడం మీరందరూ కూడా చూశారు. వీరందరినీ కూడా మేము ఉచితంగా ట్రైనప్ చేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 2వ తేదీన 2023 సంవత్సరంన ఈ యొక్క హైదరాబాద్లో తార్నాక్లో ఉన్న మర్రికృష్ణ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క రికార్డింగ్ చేశాం. దాదాపుగా 128 స్టూడెంట్స్ ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్నారు. వారు ఆంధ్ర, తెలంగాణ నుంచి కాకుండా మరి మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చారు. మేము ఆన్లైన్లో ఈ టీచింగ్ చేస్తున్నాం కాబట్టి మేము ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా మరి తమిళనాడు, కర్ణాటక, ఇంకా ఉత్తరప్రదేశ్ లాంటి ఈ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలకి ఈ విద్యను అందిస్తున్నాం.
అంతేకాకుండా ఆన్లైన్ కాబట్టి మనం ఎవరికైనా చెప్పొచ్చు. అమెరికా, USA, UK, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలలో మా విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా మరి ఖత్తర్, అబుదాబి, దుబాయ్, ఓమన్ లాంటి కంట్రీస్లో కూడా మా విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఒకేసారి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రాంగణం కూడా సరిపోదు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ ప్రోగ్రాం మేము ఏర్పాటు చేశాం కాబట్టి ఈ కార్యక్రమానికి 120 మంది విద్యార్థులు వచ్చి వారు సంగీతాన్ని వాయిస్తూ, వారి కీబోర్డ్ను వాయిస్తూ వారు చక్కగా పాటలు పాడడం మీరందరూ కూడా వీక్షించారు. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా చోట్ల కీబోర్డ్ ఒకటే నేర్పిస్తారు, లేదంటే వాకల్స్ మాత్రం నేర్పిస్తారు. మేమైతే వాకల్స్తో పాటుగా కీబోర్డు రెండూ కలిపి నేర్పించి వారు సొంతంగా కీబోర్డులు వాయించుకుంటూ వాళ్లే పాటలు పాడేటట్టుగా మేము తర్ఫీదు చేస్తాం. అదే ఈ హలేల్ మ్యూజిక్ స్కూల్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ ఇందులో గమనించాల్సిన ఏకధాటిగా 2 గంటల సేపు విద్యార్థులందరూ కూడా పాటలు పాడుతూ కీబోర్డు వాయించి దాదాపు 120 మంది స్టూడెంట్స్ ఈ విధంగా చేయడం వల్ల మా యొక్క సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మాకు ఒక అవార్డును ఈరోజు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ యొక్క అవార్డు తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాలంటీర్గా చేసినప్పుడు కూడా ఏదో గుర్తింపు వచ్చినప్పుడు ఒక ప్రోత్సాహం వస్తుంది. అలాగే మాకు ఇలా ప్రోత్సాహం వచ్చినందుకు మేము చాలా గొప్పగా సంతోషిస్తూ ఉన్నాం.